మాట్లాడడం జరిగింది. ఆ రోజు కొత్త రోడ్డు దగ్గర శ్రీకాకుళంలో జరిగిన సంఘటన వారు చూసి మాట్లాడారా చూడకుండా మాట్లాడారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఆ రోజు చేసిన సంఘటన రాష్ట్ర ప్రజానీకం అంతా చూసింది. అక్కడ ఏం జరిగింది అన్నది ప్రజలంతా గమనించారు. వాళ్ళు మరి ఎలా మాట్లాడారన్నది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు చూసి వచ్చారా చూడకుండా వచ్చారా? ఆ విజువల్స్ అందరూ చూసారమ్మా. ఆ విజువల్స్ కూడా మా సెల్లో రికార్డ్స్ అయ్యి ఉన్నాయి. అంత దుర్ఘటన కూడా మీరు ఎలా సమర్థిస్తున్నారో? మీరు కూడా సాటి మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా? ఆమె శాంతియుతంగా ఆమె విధులు నిర్వర్తిస్తుంది. అలాంటి ఆమెను కూడా మీరు గౌరవించే పద్ధతి ఇదా అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మనం కూడా మహిళలమే. ప్రతి మహిళ కూడా వస్తుంది బయటకంటే ఆమె గౌరవాన్ని ఆత్మభంగం కలగకుండా కాపాడుకోవడం కోసం సాయశక్తులు ప్రయత్నిస్తుంటుంది. అలాంటిది ఆ రోజు చూసాం ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో. ఎస్ఐ ప్రవళిక గారు మనం అంతా చూడటం జరిగింది. అలాంటిది మరి మీకు ఎందుకు అది అంటే మీ పార్టీ సిద్ధాంతం అది. తప్పుని ఒప్పుగా కప్పిపుచ్చుకోవడం మొదటి నుండి మీ అధినాయకుల నుంచి చివరి కార్యకర్త వరకు కూడా అదే నానుడిని మీరు అలమర్చించారు. ఎందుకంటే చూసాం గతంలో కూడా మీ వైసీపీ నాయకులు ఎక్కడ గౌరవాన్ని మీకు ఇస్తున్నారా ఆడబిడ్డలకి అని చెప్తున్నారు, గౌరవం ఇస్తున్నారని. కానీ ఎక్కడ జరిగింది? మీ పార్టీలో మీ అధినాయకులే మీ సొంత తల్లిని ఇంటి నుంచి గెంటేశారు, చెల్లిని గెంటేశారు. అది మీ పార్టీకి మీ కట్టుబాటు ఉన్న పార్టీ మీ స్త్రీల పట్ల ఉన్న గౌరవానికి ఆ విధంగా కట్టుబట్టి ఉన్నది. అలాగే మొన్న చూసాం జోగి రమేష్ గారు వాళ్ళ కోడల్ని ఇంట్లో చిత్రహింసలు పెట్టి వరకట్న వేధింపుల కోసం ఆమెని వేధిస్తున్నారనేసి ఈ మధ్య మనం చూడడం జరిగింది. అదే మీ పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చేది గౌరవాన్ని? మీ పార్టీ అధినాయకుల నుంచి కార్యకర్తల వరకు మీరు చేసేదా ఇదేనా? ఆ పద్ధతిని మార్చుకోవాలని చెప్తున్నా. అదే మా కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఏ విధమైన గౌరవం ఇస్తుందో మీరంతా చూశారు. మీ భారతమ్మ గారికి ఎవరో చిన్న కామెంట్ పెట్టారనే మా అధినాయకుల వారు వెంటనే అబ్బాయిని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేశారు. అలానే మొన్ననే గుంటూరులో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో కూడా మా కార్యకర్తలు వెంటనే పార్టీ సస్పెండ్ చేసింది. అది మా కూటమి ప్రభుత్వానికి ఆడబిడ్డల పైన ఉన్న నిబద్ధత. అది గుర్తుపెట్టుకోండమ్మా. అలాగే మొన్నటి చూసాం మా ఎమ్మెల్యే గారు ఎలాంటి వారో మీ అందరికీ మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ 2024 ఎలక్షన్లే చాటి. ఎందుకంటే ఎప్పుడు ఆమదల వలసలు కని విని ఇరిగిన రీతిలో ఈ రోజు అంత మెజార్టీ గెలుపొందారంటే ఆయన మీద ప్రజలకున్న విశ్వాసం, నమ్మకం, విధేయత. ఆయన ఆడపిల్లల పట్ల ఏ విధంగా ఉంటారో కూడా తెలుసు. ఒక చాటి మహిళకి నియోజకవర్గంలో ఒక మహిళ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆమె పైన దుర్ఘటన జరగడం బాధాకరంగా భావించి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మీరు వైసీపీ నాయకులు అయినప్పుడు కూడా ఒక మహిళకి మీకేమైనా సంఘటన జరిగినా ఆయన రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మహిళలకు ఆ విధంగా గౌరవించడం అనేది ఆయన విధేయత. మీరున్నా కూడా ఆ ప్లేస్ లో తప్పకుండా ఆయన సపోర్ట్ గా కార్పొరేట్ గా మహిళలకు ఉంటారు. మీరా ఆయన అధికారాల గురించి మాట్లాడేది? ఆయనకు అధికారం ఆయన కొత్త కాదు. ఆయన పార్టీ మొదటి నుంచి కూడా వాళ్ళకి అధికారంలో ఉంటున్నారు. అధికారం లేకపోయినా ఇప్పుడు ప్రజల్లోనే ఉంటారు. అటువంటి నాయకులు మా ఎమ్మెల్యే గారు. ఆయనకు విమర్శించే అర్హత మీకు లేదు. ఎందుకంటే మరి చెప్పుకోవడానికి ఏముంది? మొన్న చూసాము. అలాగే 2029 ఎలక్షన్ లో కూడా ఆయనకి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతారో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఆమదాబాద్ నియోజకవర్గం కోసం ఏ విధంగా అభివృద్ధి కోసం రాత్రింపగలు కష్టపడుతున్నారో ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే మొన్న అప్పుడు కూడా ఆయన పైన లేనిపోయిన అఖండాలు వేశారు మా ఎమ్మెల్యే గారి పైన. ఆ సౌమ్య వృధాంత ఆ రోజు మీకు ఆడపిల్లని కనిపించలేదా? ఆ రోజు అమ్మాయిని బయటికి తీశారు. అది గ్రూప్ కాల్లో మాట్లాడినప్పుడు కూడా అది మీకు ఆ రోజు ఎలా అనిపించింది? వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యేని విమర్శించాలనే విమర్శిస్తే మీరు పెద్దవాళ్ళు అయిపోతారు అనుకుంటున్నారు. అది ఏ విధంగా కూడా పెద్దవాళ్ళు కాలేరు. ఎందుకంటే పని చేసి చూపించాలి. ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో అయితేనేమి, సంక్షేమంలో అయితే ఎలాంటి విధంగా ప్రజలు ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకువెళ్తున్నారు మా ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారిన మీరు విమర్శించేది? ఆయన పదవుల కోసమా? మీ నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఒక మహిళను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఆయనకు ఏం అవసరం వచ్చింది? ఆయన ఎప్పుడు కూడా అలాంటి చీప్ రాజకీయాలు అనేది ఆయన బ్లడ్ లోనే లేదు. ఆయన కమాండింగ్ తో ముందుకు వెళ్తారు. ఆ కమాండింగ్ తోనే ఆయన ఏదైనా ఎదిరిస్తారు తప్ప మీలా చీప్ ట్రిక్స్ పే చేయరు. మీరే చిన్న చిన్న వృత్తాంతాలు అంటే ఈ నియోజకవర్గంలో లేనిపోని రాద్ధాంతం చేసి రోజుకు ఒక నాయకత్వం బలపరుచుకోవడం కోసం మీరు ప్రదర్శన చేస్తున్నారు తప్ప మా నాయకులకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన మొదటి నుండి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేయడం ఆయన విధేయత. ఆ విధంగా మహిళలకు కూడా ఏ విధంగా గౌరవిస్తారో కూడా అందరికీ తెలుసు. ఎక్కడ నియోజకవర్గంలో ఏ మహిళలకైనా ఏ చిన్న ఆపదలో ఉన్నా ఇమ్మీడియట్లీ స్పందించే నాయకులు మా ఎమ్మెల్యే గారు. మీరా విమర్శిస్తారు? ఇటు మీరే గానే
అలా గమనించండి. ఇదంతా మన నియోజకవర్గ ప్రజలంతా, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. తప్పకుండా దీనిపైన మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించి ఆ తప్పు నేరాలు అన్నవి ఊరకనే చట్టాలు మన చేతిలో చుట్టాలు కాదు కదా. ఎవరు నేరం చేసినా తప్పకుండా శిక్ష అన్నది తప్పదు. అది అన్ని మొత్తం చూసుకుంటది. ఎవరు చేసినప్పుడు కూడా తప్పకుండా శిక్ష అన్నది పడక తప్పదు. అది గమనించవలసిందిగా, అలాగే మా పార్టీకి అండదండగా ప్రజలంతా ఉండి ముందు నడిపిస్తారు. 2029లో కూడా తప్పకుండా మంచి మెజార్టీతో గెలుపొందుతాము. ఈ రాష్ట్ర ప్రజానికి అన్ని అవసరాలు తీర్చుతాము. మొన్న భోగాపురంలో కూడా విమానాశ్రయం ఏర్పాటు చేశారంటే ఈ రోజు ఎంత అభివృద్ధి జరిగిందో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఎక్కడ గతంలో చూసాం, ఈ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారని మళ్ళీ మీరు అనుకుంటున్నారు. మేము అత్యధిక మెజార్టీతో వస్తాము, ఆమదల వరుసలో కూడా మేము గెలుస్తామని భ్రమలో మీరు బతుకుతున్నారు, పగటి కళ్ళకు అంటున్నారు. అవి వాటి నుండి బయటపడాలని ఆశిస్తున్నాము. అలాగే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మా ప్రజలంతా ఆశీర్వదిస్తారు. తప్పకుండా మా ఎమ్మెల్యే గారు 2029 అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. అది మేము ఆశిస్తూ ఇక్కడ అంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.